మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పారంపల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మంత్రి గుమ్మడి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే పదవిలోకి రాగానే ముందు అమ్మవారికి రోడ్ల మీద మొదటి సంతకం పెట్టారు అనేసి అయితే చెప్తున్నారు మంత్రి గారు. అయితే మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే మేడం. అమ్మవారిని అంటే గిరిజన అమ్మవారు, మీరు కూడా గిరిజన మంత్రి, అంటే ఈ అమ్మవారికి ఇంకా ఏ విధమైన సదుపాయాలు చేద్దాం అనుకుంటున్నారు, అభివృద్ధి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఈ టెంపుల్ని? నమస్కారం అమ్మ. పారమ్మ తల్లి అంటేనే గిరిజన దేవత. గిరిజన దేవత ఈ పారమ్మ కొండ మీద ఉండే ఆవిడ పేరు మీద ఈ కొండ, యాక్చువల్గా ఈ కొండ పేరు పారమ్మ అని, పారమ్మ తల్లి నివసిస్తుంది కాబట్టి పారమ్మ కొండ. ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం, 100 ఏళ్ల క్రితం ఆ అమ్మవారిని అక్కడ దేవతలు ప్రతిష్ఠించారన్నది ఒక నానుడి. అక్కడ 36 చేతులతో ఎంతో, అంటే పార్వతీదేవి ఎలాగ నిగనిగలాడుతూ ఉంటుందో ఆ పారమ్మ తల్లి అక్కడ 36 చేతులతో భక్తులను దీవించడానికి అక్కడ ఉన్నారు. మొదట్లో అసలు పైకి వెళ్ళడానికి కాదు, ఇక్కడికి రావడానికి కూడా ఉండేది కాదు. అలాగా మనం రోడ్లు వేయటం, మెట్లు కట్టడం, దీనికి అన్నిటికన్నా ప్రభుత్వాలను చెప్పడం కంటే మా యువత అని చెప్పాలి. మా వాళ్ళందరూ పిల్లలందరూ చాలా, మా యువత సాలూరు యువత, పారమ్మ కొండ ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా కష్టపడి, యాక్చువల్గా అయితే మొదట్లో వెళ్ళడానికి ఒక్కొక్కరు 2-3 కేజీలు సిమెంట్ పట్టుకొని వెళ్ళే పరిస్థితి కూడా ఉండేది. ఒక్కొక్క రాయి దగ్గర అది పెట్టి అది మెట్లు కట్టుకుంటూ వెళ్ళారు. ఆ పైన వాటర్ ఉంది కానీ అది సఫిషియెంట్గా లేదు. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ వాటర్ని మనం ఒడిసి పట్టుకోగలమా లేదా కూడా తెలియదు. అది అమ్మవారి దయ అని అనుకుంటున్నాం. కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఒకటి వేయాలి. అలా ఎలక్ట్రిసిటీ వచ్చింది కానీ ఇంకా మేమేంటే సోలార్ కానీ విండ్ కానీ పెడదామని ఆలోచనలో ఉన్నాం. ఇక్కడ అమ్మవారికి పై వరకు వెళ్ళాలి అంటే మామూలు వాళ్ళు కొంచెం నడవడం కొంచెం కష్టంగా ఉంది. దానికి ఎటువంటి మార్గాలు అయితే బాగుంటుంది, గిరి ప్రదర్శన అయితే ఏ విధంగా ఉంటుంది, రోప్వే అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాం. ఇవన్నీ కూడా అమ్మవారి దయ ఉంటే అన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే రోడ్డు లేదనుకున్నాం, వేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. కాబట్టి అమ్మవారికి అన్నీ చేస్తాం. ముఖ్యంగా మా యువత సపోర్ట్. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మొదట్లో వీళ్ళు యువతే, వీళ్ళు అప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు యువతకు చెప్పారు, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఎవరు కూడా కల్మషం లేకుండా, ఏది ఆశించకుండా అహోరాత్రులు కష్టపడి అమ్మవారికి ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ అమ్మ వచ్చి చూస్తే మనకి ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుందని ఒక మంచి ఆశ. కాబట్టి ఆ ఆశతో అందరూ కూడా వస్తారు. ఆ అమ్మవారి దయ వలన అందరికీ పసుపు కుంకాలతో ఆ మహిళలందరూ కూడా కలకలలాడుతారు. అలాగే ఈతి బాధలన్నీ పోయి అందరూ కూడా ప్రజలందరూ ఉంటారని పూర్తి నమ్మకం. అందుకని అందరూ ఇక్కడికి వస్తాం. ఈ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం చేస్తాం. అలాగే శివరాత్రి రోజు కూడా అందరం వస్తాం. ఇక్కడ నిత్యం ఈ కొండ మీదకి జనాలు వచ్చి వెళ్తుండాలనేది మా ఆలోచన. కాబట్టి ఇంతవరకు కొంతవరకు సక్సెస్ అవ్వగలిగాం. ఇంకా మరి కాస్త పూర్తి స్థాయిలో చేయాలి. ఏర్పాట్లు చేస్తారంటే అంటే దూర ప్రాంతాల నుంచి కూడా, అంటే అమ్మవారి మహిమ చాలా మంది కూడా తెలుస్తుంది. అంటే మహిమ గల అమ్మవారు ఏ కోరుకున్నా సరే నెరవేరుతుంది అనేసి అయితే నానుడి వచ్చింది. కాబట్టి ఇంకేమైనా అంటే ఏమైనా భక్తుల కోసం ఏమైనా గెస్ట్ హౌస్ కానీ ఇలాంటి ఏమైనా కట్టించే ఉద్దేశం? అంటే ఇక్కడ గెస్ట్ హౌస్ అనేది కాదు, మెయిన్గా ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గరికి పై వరకు మెట్లతో వెళ్ళగలిగితే ఇంకా చాలు. అది వెళ్ళగలిగితే పర్లేదు. టూరిజం డెవలప్ పెట్టడం కానీ అది ఒక ఆలోచన. అంటే టూరిజం డెవలప్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే అమ్మవారికి ఇన్ని రోజులు కూడా చాలా మంది భక్తులు చాలా కింద మీరు చాలా గుళ్ళు చూస్తుంటారు. ఒక్కొక్క భక్తులు ఒక గుడి కట్టించాడు. కొంతమంది 2-3 కలిపి ఒకటి చేయటం అలా. ఎందుకంటే ఈ అమ్మవారి తాలూకా ఆశీస్సులతో చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు. ఇంకా మేము చేయాల్సింది చాలా ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అమ్మ దయ అందరి మీద ఉంటే అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ. ఇక్కడ పూజారులు కూడా ఎస్టీలే, కాబట్టి ఇక్కడ పూజారులు ఎస్టీ.